నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. నేను మీ చిరంజీవి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతు సమస్యలపై రాజకీయాలు జోరు అందుకుంటున్నాయి. ఒకవైపు తెలంగాణలో నీటి ప్రాజెక్టుల చుట్టూ జల రాజకీయం ముదిరి పాకాన పడుతుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత పర్యటనలు, ప్రజాక్షేత్రంలో బల ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆరోపణలు, కౌంటర్లు, సెంటిమెంట్లు, వీటి వెనుకున్న అసలు అంతరార్థం ఏంటి? తెర వెనుక సాగుతున్న రాజకీయ వ్యూహాలు ఎలాంటివి? ఈరోజు మన డిఎన్ఏ లైవ్ షోలో తాజా రాజకీయ పరిణామాలపై విశ్లేషణలు అందించడానికి మనతో పాటు లైవ్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎం కోటేశ్వరరావు గారు. సార్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ది షో. గుడ్ మార్నింగ్ సార్, ముందుగా మనం విశ్లేషణలకు వెళ్లే ముందు ఇవాళ వచ్చినటువంటి ప్రధాన వార్తాపత్రికల్లో హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం సార్. ముందుగా ద పైనీర్ చూసుకున్నట్టయితే, Saha responsible for violence against students does not have courage to come to parliament. సో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, సాహాకు రెస్పాన్సిబుల్ స్టూడెంట్స్ వైలెన్స్ పైన సాహా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, పార్లమెంట్కి రావడానికి కరేజ్ లేదంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రధాన వ్యాఖ్యలు ఇవి. సో అదేవిధంగా ఇటుపక్క చూసుకున్నట్టయితే, హైక్ యూఎస్ వీసా ఫర్ స్టూడెంట్స్, సింప్లిఫై H1B వీసా ప్రాసెస్, సీఎం రేవంత్ ఆర్గ్యూస్ అంబాసిడర్ గోర్. సో తర్వాత ఇటుపక్క చూసుకున్నట్టయితే, టీజీ పోలీస్ లాంచెస్ నెక్స్ట్ జనరేషన్ డయల్ 1122 టు బూస్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. సో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం ఒకే నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ పోలీసులు. సో ఇటుపక్క చూసుకున్నట్టయితే, ఈటల బండి సంజయ్ ప్యాచ్ అప్ ఇన్ ఢిల్లీ. సో మరో హెడ్లైన్స్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెసెస్ టు కనెక్ట్ 6 న్యూ డెస్టినేషన్స్. సో మరో హెడ్లైన్స్, సిజేపీ ప్రొటెస్ట్ ఇన్ ఢిల్లీ, ఎస్సీ యంగ్స్టర్స్ నీడ్ టు బి పేసిఫైడ్, లా ఎన్ఫోర్స్మెంట్ మస్ట్ షోర్ రెస్టారెంట్. సో ఇవి మన ఇవాల్టి ద పైనీర్లో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ దిశ చూసుకున్నట్టయితే, జూకర్బర్గ్ క్షమాపణలు, పిల్లల లైంగిక వేధింపుల కంటెంట్పై కేంద్రం ఆగ్రహం, కంపెనీ ఆపరేషన్స్లో పొరపాట్లు దొర్లాయని ఒప్పుకున్న మెటా సీఈఓ. ఇటుపక్క చూసుకున్నట్టయితే, చంద్రుడిపై కూలిన స్పేస్ ఎక్స్ రాకెట్, ఉపరితలపై కూలిన ఫాల్కాన్ 9లోని రెండో ల్యాండర్, గతేడాది ప్రయోగించిన ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్. సో ఇవి పైన ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక కింద చూసుకున్నట్టయితే, తుమ్మిడిహెట్టికి అనుమతులు ఇప్పించండి, తెలంగాణ మహారాష్ట్ర మధ్య సమావేశం ఏర్పాటు చేయండి అంటూ జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి చేశారనమాట. చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇటుపక్క చూసుకున్నట్టయితే, అక్రమాలకు చెక్, ఇకపై ఒకటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఒకే గొడుగు కిందకి సివిల్ సప్లై, కమర్షియల్ ట్యాక్సెస్, మైనింగ్ శాఖల విజిలెన్స్ విభాగాలు, ప్రత్యేకంగా సిబ్బంది కేటాయింపు, త్వరలో సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది. కింద చూసుకున్నట్టయితే, రంగనాథ్ నాగిరెడ్డి సంతకాలు ఫోర్జరీ, హైడ్రా కమిషనర్ ఫైర్ డీజీ ఫేక్ సిగ్నేచర్స్లో కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీలు, అధికారుల ఫిర్యాదు, 8 కళాశాలపై కేసులు నమోదు. సో ఇటు చూసుకున్నట్టయితే, టార్గెట్ డీలిమిటేషన్, మద్దతు కోసం రాహుల్ను కలిసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బిల్లుపై ఏకాభిప్రాయం కోసం మోడీ సర్కార్ ప్రయత్నాలు, మా అనుమానాలు తీర్చుకుంటే మద్దతు ఇస్తున్నాం. సో ఇవి దిశలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే, బంటు రేవంత్, బాబు తారక్, తెలంగాణ 7 ప్రాజెక్టుల అనుమతుల రద్దుకు జీఆర్ఎంబీని కోరితే అసలు ఏపీకి ఎవరిచ్చారు? ఏపీ ప్రయోజనాల కోసమే బోర్డు పనిచేస్తుందా? జీఆర్ఎంబీ ఎజెండా 2 రాష్ట్రాలకు వచ్చి వారమైనా రేవంత్ రెడ్డి సర్కారుకు సోయలేదా? ఆ ఎజెండా చూస్తుంటే రక్తం మరుగుతున్నది. చంద్రబాబు కుట్రలపై రేవంత్ స్పందించరేం అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఇటుపక్క చూసుకున్నట్టయితే, బీఆర్ఎస్ నిలదీత, ఉత్తమ్ దాటివేత, ఢిల్లీ నుంచి అగ్రమేఘాలపై ప్రెస్ నోట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్ళీ అవే మాటలు, అక్కసుతో బీఆర్ఎస్ పైనే ప్రత్యారోపణలు, రాష్ట్ర సర్కార్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు పొంతనలేని వాదనలకు దిగిన మంత్రి. సో ఇవి అన్నమాట హెడ్లైన్స్. ఇక కింద చూసుకున్నట్టయితే, కమిషనర్ల ఎరా, రికార్డుల చెర, అసైన్మెంట్ కమిటీ పేరిట పేర్లు తారుమారు, పేపర్లలో 1969లోనే పట్టాలు ఇచ్చినట్టు రికార్డులు సృష్టించిన రెవెన్యూ అధికారులు, అప్పనంగా ప్రభుత్వ భూముల పంపకం అక్రమార్కులపై రెవెన్యూ అండదండాలు, ముచ్చటగా మూడోసారి మారిన నోటిఫికేషన్స్.
సో ఇటుపక్క చూసుకున్నట్టయితే మరో హెడ్లైన్స్, విద్యార్థుల సొమ్ము అధికారి కైంకర్యం, వ్యవసాయ వర్సిటీలో ఉన్నతాధికారి ఇష్టారాజ్యం, అధికారిక నివాసం రిపోర్టులకు 70 లక్షల ఖర్చు, వర్సిటీలో 73 లక్షలతో లిఫ్ట్ల ఏర్పాటు, పెయింటింగ్ రిపేర్ల పేరుతో మరో 70 లక్షలు మంచినీళ్ళ ప్రాయంలో 1 కోటి ఖర్చు చేశారు అంటూ మొత్తంగా 6% కమిషన్ దండుకున్నట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఇక ఇటు చూసుకున్నట్టయితే కింద ముఖ్య నేత పగ, పిసిసి నేతపై నిఘా, కదలికలపై ఇంటెలిజెన్స్ ఆరా, కొడుకు వ్యాపారులపై ఉచ్చు, లోలోన కుమిలిపోతున్న నేత, ఎవరికి చెప్పుకోలేని విలవిల, పరస్పర సీజ్ ఫైర్కు ప్రతిపాదన, డిప్యూటీ సీఎం పదేమో కానీ పరువు దక్కితే చాలనే భావన. ఇక హైడ్రీ పోర్చరీ, ఇంటర్ కాలేజీలకు నకిలీ ఫైర్ ఎన్ఓసీలు. సో ఇవి మన నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక వెలుగులో చూసుకున్నట్టయితే పోలీసులు సంయమనం పాటించాలి, నిరసనల యువతను సముదాయించాలంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. వారు చెప్పిందే వినాలి, పరిస్థితి చేదాటకుండా చూడాలన్న సిజేఐ, కొందరు దారిపై రాళ్లు విసిరినా జాగ్రత్తగా ఉండాలి, ఢిల్లీ నిరసనలో హింసకు నిర్వాహకులనేదే బాధ్యత అంటూ 2 పిటిషన్లు దాఖలు, విచారణకు స్వీకరించిన సిజేఐ. ఇక మరో హెడ్లైన్స్, అసైన్డ్ ఇండ్లకు విముక్తి, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం, త్వరలోనే మార్గదర్శకాల విడుదలకు సన్నాహాలు. ఇక ఇటుపక్క చూసుకున్నట్టే ఇందాక మనం చూసినటువంటి ప్రధాన హెడ్లైన్స్, తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రను ఒప్పించడం, 2 రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేయండి, బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్, రాష్ట్ర ఎంపీలు. సో ఇవి వెలుగులో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతికి చూసుకుంటే, ఏపీకి విదేశీ పెట్టుబడుల వెల్లువ, 6 రేట్లు పెరిగిన ఎఫ్డిఐలు, 2023-2024లో $92.13 మిలియన్, ఇప్పుడు 2025-2026లో $608.59 మిలియన్ పెరుగుదల. పల్లెల్లో డిజిటల్ వసతుల కల్పనలో కూడా ఏపీ భేష్, పార్లమెంటులో వైసీపీ ఎంపీ ప్రశ్నకు కేంద్రం జవాబు. ముఖ్యంగా కింద చూసుకున్నట్టయితే ప్రధాని వీడియో బ్లాక్పై జూకర్బర్గ్ క్షమాపణలు, రోజు 3 గంటలే నిద్రపోతా అంటూ ఇటుపక్క మోదీ హెడ్లైన్స్ ఒకటి ఉంది. ఇక కింద చూసుకున్నట్టయితే స్థానికం ప్రత్యక్షమే, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్కు నేరుగా ఎన్నికలు, సర్పంచ్ తరహాలో ప్రజలే నేరుగా ఎన్నిక, కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రతినిధులతో ఇప్పటికే సీఎం చర్చలు జరిపారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఉత్సవ విగ్రహాలుగా మారిన మండలాధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, అధికారాలు లేని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక సంస్థల బలోపేతానికి సంస్కరణలు తేవాలని సర్కారు సంకల్పం, అందుకే ప్రత్యక్ష సమరానికి సిద్ధమయ్యారు. ఇక ఇటు చూసుకున్నట్లయితే విశాఖ రీజియన్ సమగ్రాభివృద్ధి, సూక్ష్మ ప్రణాళికలకు రూపకల్పన, 6 అర్బన్ అథారిటీలో అద్భుత ప్రగతి జరగాలి, సిఆర్జేడీకు అనుగుణంగా ప్రాజెక్టు పూర్తి, విశాఖ బే సిటీగా కీలక పాత్ర, పట్టణాభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరగాలని, ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి సారించాలని చంద్రబాబు సూచించడం జరిగింది. ఇక ఇటుపక్క చూసుకున్నట్టే ప్లీజ్ రావద్దు జగన్, బయటికి వస్తే జనానికి చుక్కలే, పరామర్శల పర్యటనలో విధ్వంసం, తూర్పుగోదావరి పర్యటనలో మూకదాడి, పొగాకు బేళ్లపైకి ఎక్కి తొక్కడంతో చెల్లాచెదురు, రైతులకు సంఘీభావం అంటూ వెళ్ళి వారికే నష్టం. సో ఇవే వాళ్ళ ప్రధాన హెడ్లైన్స్. సో వీటి గురించి మనం విశ్లేషణలకు వెళ్దాం. సో మనతో పాటు కోటేశ్వరరావు గారు. సార్ హలో సార్, మనం చూసుకుంటే గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం అజెండాపై తెలంగాణ రాజకీయ చర్చ తీవ్రమైంది. సో కాళేశ్వరం సహా 7 ప్రాజెక్టుల అనుమతుల పునఃసమీక్షకు ఏపీ చేసిన ప్రతిపాదనలను అజెండాలో చేర్చడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టారని, సమ్మక్క సాగర్ విషయంలో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని కూడా ఆరోపించారు. సో మరి దీనికి మనం ఎలా చూడవచ్చు అంటారు? గోదావరి జలాలకు సంబంధించి జిఆర్పి బోర్డు, గోదావరి జలాల బోర్డు నిరంతరం, అదేవిధంగా కేఆర్ఎంబి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఇవన్నీ కూడా నిరంతరం సమావేశాలు జరుపుతూ ఉంటాయి. ఏ రాష్ట్రం ప్రతిపాదించినా లేదా ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పినా కానీ ఆ అంశాల మీద ఏకాభిప్రాయ సాధనకు లేదా పరస్పర అభిప్రాయాల మార్పిడికి సమావేశాలు జరుగుతూ ఉంటాయనేది అందరికీ తెలిసినటువంటిది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో కూడా ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించినటువంటి వివాదం
ఉన్నది. ఆ జలాల పంపిణీకి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ఒప్పందం జరగాల్సింది కూడా ఉంది. అయితే బ్రాడ్గా ఏ రాష్ట్రానికి ఎంత ఏమిటి అనేటువంటిది ఆల్రెడీ ఉంది. ఆ జలాలను కూడా వినియోగించుకోలేనటువంటి స్థితిలో అటు కృష్ణా జలాలు కానీ, గోదావరి జలాలు కానీ వృధాగా పోతున్నాయి. తెలంగాణకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ హయాంలో కానీ, లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో కానీ ఆ జలాలను పూర్తిగా వినియోగించుకోవడం లేదన్నది అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే జిఆర్ఎంబి సమావేశానికి సంబంధించి 10 రోజుల క్రితమే లేదా వారం రోజుల క్రితమే ఎజెండా వచ్చినప్పటికీ ఆ ఎజెండా గురించి బహిరంగంగా ప్రభుత్వం కానీ లేదా అధికార యంత్రాంగం కానీ స్పందించలేదు. ఆ ఎజెండాలోని అంశాలు తెలంగాణకు నష్టదాయకంగా ఉన్నాయనేటువంటిది హరీష్ రావు గారు చేసినటువంటి ఆరోపణ. ఆ ఆరోపణకు సమాధానంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఒక ప్రకటన చేస్తూ అలాంటిది ఏమీ లేదు, అందులో ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు కొత్తవేమీ కాదు, మేము తగిన విధంగా దానికి స్పందిస్తామని చెప్పేసి ఆయన కూడా ఒక ప్రకటన చేశారు. తెలంగాణలో కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా కానీ అంతర్రాష్ట్ర జలాల వివాదాలు సెన్సిటివ్గా అంటే సున్నితంగా మారాయనేటువంటిది మనం గమనించాలి. పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం మధ్య కావేరీ జలాల వివాదం 100 సంవత్సరాలకు పైగా కొనసాగుతూ ఉంది. ఆ వివాదంలోనే తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కోరుతూ తంజావూరులో డిఎంకే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నిర్వహించినటువంటి నిరసన సమావేశంలో ఆయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎటువంటి రచ్చకు దారితీసింది మనం చూసాం. కావేరీ జలాల సమస్య పక్కదారి పట్టింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన అరెస్టు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారాయి. అదేవిధంగా ఇప్పుడు హరీష్ రావు గారు మీద క్షుద్ర పూజలు జరిపారు లేదా రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆయన పూజలు నిర్వహించారు అనేటువంటి ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ నేతల గురించి గత 4-5 రోజులుగా రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. ఆకస్మికంగా ఇప్పుడు నిన్న తెలిసినట్టుగా హరీష్ రావు గారు ఆ ఎజెండా గురించి ఎందుకు మాట్లాడలేదు, రాష్ట్ర ప్రయోజనాలకి హాని కలిగిస్తున్నాననేటువంటి ఆరోపణలు చేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఇళ్ళలకు కానీ పండగ కాదు. అదేవిధంగా ఒక రాష్ట్రం లేదా కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి లేదా నదీ యాజమాన్య బోర్డుకి చేసినంత మాత్రాన అదేదో ఖరారైపోయినట్లు, ఇతర రాష్ట్రాలకి నష్టం జరిగినట్లు ఊహించుకొని చేసేటువంటి ఆరోపణలకి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకు అంటే తెలంగాణలో నీటి సమస్య ఎంత సున్నితమో తెలిసిన తర్వాత ఏ పార్టీ అయినా, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా గనక వ్యవహరించేట్లయితే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు అనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం. అందువలన రేవంత్ రెడ్డి సర్కారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఎజెండాలోని అంశాలకు ఏ విధంగా సమాధానం ఇస్తుంది, లేదా దానికి కౌంటర్గా తెలంగాణ నుంచి ఏమైనా ప్రతిపాదనలు పంపిస్తుందా ఏమిటి అనేటువంటిది 18వ తారీఖున జరిగేటువంటి జిఆర్ఎంబి సమావేశంలో వచ్చేటువంటి వాద ప్రతివాదాలు, వివరణలు, వాటి తరువాత రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిందా లేకపోతే ప్రయోజనాలను కాపాడటానికి గట్టుబడి ఉందా అనేటువంటిది అప్పుడు విమర్శిస్తే అదొక అర్థం. కానీ ముందుగానే అట్లా చేయబోతున్నారు, ఇట్లా చేయబోతున్నారు, ఏం మాట్లాడట్లేదు అంటే అర్థం అంగీకరించినట్లే, మౌనం అర్ధాంగీకారమే అన్నట్లుగా హరీష్ రావు గారు హడావుడి చేస్తున్నారని మాత్రం చెప్పక తప్ప. సరే, అదేవిధంగా మరి హరీష్ రావు ఆరోపణలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. అంటే జిఆర్ఎంబి అజెండాలో ఎలాంటి కొత్త అంశాలు లేవని స్పష్టం చేస్తూ 1.81 లక్షల కోట్ల అప్పులతో కాళేశ్వరం ప్రాజెక్టును భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ నేతలు ముందు ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతి మడుపులను చట్టా విప్పాలని డిమాండ్ చేశారు. సో మరి దీనికి ఎలా చెప్పవచ్చు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు లేదా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇక్కడ సమస్య జిఆర్ఎంబి సమావేశానికి సంబంధించి ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు తెలంగాణకు నష్టదాయకము అనేటువంటి ఆరోపణని హరీష్ రావు గారు ముందుకు తెచ్చారు. వాటికి సమాధానం చెప్పడం లేదా అటువంటిది ఏమీ లేదని చెప్పుకోవడం అదొక పద్ధతి. కానీ వాటితో నిమిత్తం లేకుండా రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్నటువంటి కాళేశ్వరం లేకపోతే ఇతర ప్రాజెక్టులు లేదా గత బీఆర్ఎస్ ప్రభుత్వ
అవినీతి గురించి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. అందుకని అసలు ఎజెండాలో ఏమున్నది, ప్రభుత్వం ఏమనుకుంటున్నది, ఇప్పటికైనా ఇది ఎందుకంటే చర్చనీయాంశం అయింది కనుక, హరీష్ రావు గారు ఆరోపణలు చేశారు కనుక, ఎజెండాలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టచ్చు. అదేమి రహస్యమైనటువంటి ఎజెండా ఏమి కాదు. ప్రతిపక్ష నాయకుడికి లేదా ఇతరులకు తెలిసిన అటువంటి అంశాలు ప్రజలకు తెలిస్తే తప్పేమీ లేదు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టు అవేమి కొత్తవేమి కాదు అన్నప్పుడు, మరి గతంలో అవే అంశాలు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ప్రతిపాదించారా? వాటి మీద ఏం చర్చ జరిగింది? తెలంగాణ ప్రభుత్వం ఆ పాత అంశాల మీద అప్పుడేం చెప్పింది, ఇప్పుడు ఏం చెప్పబోతా ఉంది, ఇవన్నీ కూడా వివరిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రకటన సమగ్రంగా ఉండేది. సార్ మరి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుల మధ్య ఉన్న సత్సంబంధాలు తెలంగాణ నీటి ప్రయోజనాలను సాధించుకోవడంలో సహాయపడతాయటరా, లేక బీఆర్ఎస్ విమర్శించినట్టుగా అదే రాష్ట్రానికి శాపంగా మారే అవకాశం ఉందా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, అదేవిధంగా కేసీఆర్ మధ్య ఏ విధమైనటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. మరి ఆ విధమైనటువంటి సన్నిహిత సంబంధాలు మరి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణకు కానీ ఏ విధమైన ప్రత్యేకమైనటువంటి రాయితీలు పరస్పరం ఇచ్చుకున్నారా అంటే ఎక్కడా ఇవ్వలేదు. గోదావరి జలాలు కావచ్చు, కృష్ణానది జలాలు కావచ్చు, ఎక్కడా ఇవ్వలేదు. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విభజనకు ముందు ఏవైతే ప్రాజెక్టులకు ఆమోదం ఉన్నదో ఆ ప్రాజెక్టులు మాత్రమే అమలు జరుపుతున్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రాజెక్టులకి పరస్పరం ఇద్దరు కూడా అభ్యంతరాలు తెలిపిన కారణంగా వాటికైతే అనుమతులు రాలేదు. అవి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అయితే పాత ప్రాజెక్టులని మోడిఫికేషన్ చేసుకుంటున్నారు. మోడిఫికేషన్ మీన్స్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తది కాదు, రీడిజైన్ చేశారు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్కడ అధికారంలో ఎవరున్నా కానీ దానికి అభ్యంతరం తెప్పలేదు. అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వచ్చేసరికి సోర్స్ ఆఫ్ వాటర్, నీటిని ఎక్కడి నుంచి తీసుకుంటారు అనే దాని విషయంలో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది కొత్త ప్రాజెక్టు, ఈ కొత్త ప్రాజెక్టుకి మేము అభ్యంతరం చెప్తున్నామని చెప్పేసి దాని మీద ఫిర్యాదు చేయడం, అది ఆగిపోవడం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా డిపిఆర్ ని ఆమోదించకపోవడం, ఇటువంటివన్నీ జరిగాయి. దీనికి కౌంటర్ గా పాలమూరు రంగారెడ్డి దానికి అభ్యంతరం పెట్టారు కనుక ఆంధ్రప్రదేశ్ లో తలపెట్టినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా కొత్తదే, అందుకని దాన్ని కూడా మేము అంగీకరించట్లేదు అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అభ్యంతరం. అందువలన ఇప్పుడు గోదావరి మీద కొత్త ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు. అందుకని ఎలాంటి వివాదం కూడా లేదు. కాకపోతే ఏంటంటే గోదావరి జలాలని కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ కి తరలించేటువంటి ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. దాని మీద ఇంతవరకు ఎలాంటి నిర్ణయం జరగలేదు. ఈ బేసిన్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి కూడా దానికి ఆమోదం తెలియలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా నిర్దిష్టంగా దానికి సంబంధించినటువంటి ఎలాంటి డిపిఆర్లు కానీ అలాంటివి కూడా ఏమీ చేయలేవు. కానీ ముందుగానే మనోభావాలను ముందుకు తీసుకొస్తూ అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీలు అదే పనిచేస్తున్నాయి, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు కూడా అదే పనిచేస్తున్నాయి. అందుకని వీటి మీద జనం రెచ్చిపోవాల్సినటువంటి అవసరం లేదనేది ఇక్కడ మనం చెప్తాం. సార్ మరో అంశం చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాల్లో పర్యటించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అంటే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ జగన్ విమర్శలు గుప్పించారు. మరి జగన్ పర్యటనకు విపరీతంగా జనం తరలివడంతో దేవరపల్లిలో తీవ్ర గందరగోళం, తొక్కిసలాట చోటు చేసుకుంది. బారికేడ్లు తెగిపోవడంతో ఎస్ఐ సహా పలువురికి గాయాలయ్యాయి. అయితే వైసీపీ శ్రేణులు రైతుల పొగాకు బేళ్లను తొక్కేసి నష్టం చేశారని, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టాలని కూటమి నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. దీనికి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత సానుభూతి యాత్రలు లేకపోయేట్లయితే రైతాంగానికి, ఇతర తరగతులకి మద్దతు యాత్రల పేరుతోటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు వివాదాస్పదం అవుతున్నాయనేది అందరికీ తెలిసిందే. ప్రభుత్వం లేదా పోలీస్ యంత్రాంగం అనుమతించిన దానికంటే ఎక్కువ మందిని అనుచరులను వెంట వేసుకురావడం, అదేవిధంగా జనాన్ని పెద్ద ఎత్తున సమీకరించడం అనేటువంటిది అనేక సందర్భాల్లో సమస్యలకు దారితీసింది. ఆయన గతంలో మన మామిడి రైతుల సమస్య మీద వెళ్ళిన, లేదా గుంటూరులో
మిర్చి రైతుల సమస్య మీద వెళ్ళినా, తాజాగా పొగాకు రైతుల సమస్య మీద వెళ్ళినా కానీ ఈ విధమైనటువంటి పరిణామాలు జోక్యం చేసుకుంటున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులైనా, మిర్చి రైతులైనా, లేదా ఇప్పుడు పొగాకు రైతులైనా ఆయనకు అటువంటి అవకాశాన్ని అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు అవకాశం కల్పిస్తుంది అన్నదే సమస్య. మామిడి రైతులకి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంలో చంద్రబాబు నాయుడు సర్కారు గతంలో విఫలమైంది. అందుకని దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి యాత్రలు చేశారు. ఇప్పుడు తాజా విషయానికి వస్తే పొగాకు ధరలు పడిపోయాయి. ఎప్పుడో మే నెలలోనే పూర్తి కావాల్సినటువంటి వేలం ఇది ఆగస్టు మొదటి వారం మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికీ ఇంకా పొగాకు కొనుగోళ్లు వేలం పూర్తి కాలేదు అంటే దాదాపు 3 నెలలు ఆలస్యమైందనేది వాస్తవం. మరి ఈ 3 నెలలుగా ఈ మార్కెటింగ్ సమస్య తలెత్తినప్పుడు రెండింజన్ల సర్కార్ మాది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తోటి మేము సఖ్యంగా ఉంటాము అని చెప్తున్నటువంటి సర్కారు మరి పొగాకు కొనుగోలు చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి టొబాకో బోర్డు నాయకత్వంలో ఉన్నటువంటి సంస్థ. మరి అది వేలం పాటలు సక్రమంగా నిర్వహిస్తూ ఉందా, లేదా వ్యాపారుల మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంది, లేదా రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఎందుకు కల్పించలేకపోయింది, గతంలో వచ్చినటువంటి ధర ఇప్పుడు ఎందుకు రావట్లేదు, రానప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ రెండు ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని వాళ్లే రంగంలోకి దిగి ఆ నిల్వ ఉన్నటువంటి పొగాకును కొనుగోలు చేసి రైతాంగానికి న్యాయం చేయాలి. మరి అటువంటి న్యాయం చేయనప్పుడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి పర్యటన చేశారు. సరే, ఉమ్మడి గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు అదే ప్రాంతంలో రైతు సెంటిమెంట్ను నమ్ముకొని జగన్ పర్యటించడం, ఇది రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఇక్కడ తిరుగు పుంజుకోవడానికి పునాది అవుతుందంటారా? రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలే ప్రతిపక్ష పార్టీలకు అవి ఎజెండాలుగా మారేటువంటి ధోరణి గతంలో చూసాము. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలే తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఎజెండాగా మారాయి. ఆ విధమైనటువంటి ప్రచారంతో వాళ్ళు అధికారానికి వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీల కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, లేదా తలెత్తుతున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా వాణిజ్య పొగాకు, లేకపోతే మిర్చి, లేకపోతే మామిడి, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకోవడం కాదు, జెన్యూన్ కూడా. ఇప్పుడు ఆయన ఏదో చేశారు, అతిగా ప్రవర్తించారు అని మనం విమర్శించవచ్చు, దాన్ని ఏమి కాదంటలా. అతిగా ప్రవర్తించారు, ఆయన అనుచరులు పొగాకు బేళ్లను తొక్కివేశారు. గతంలో మామిడి దానికి వెళ్ళినప్పుడు అక్కడ మామిడికాయలను తొక్కారు. అదేవిధంగా గుంటూరులో మిర్చికి వెళ్ళినప్పుడు మిర్చి బస్తాలను తొక్కారు. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవాంఛనీయ పరిణామాలు, వాటిని మనం విమర్శించాల్సిందే. కానీ అటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తా ఉంది అనేటువంటిది కూడా ఇక్కడ మనం చూడాలి. ఏమైనప్పటికీ పరామర్శల పేరుతోటి, సీదిలి అప్పలరాజు పరామర్శ పేరుతోటి శ్రీకాకుళంలో చేసిన ఇవన్నీ కూడా బల ప్రదర్శనలుగా మారుతున్నాయి. దీని వెనకాల ఖచ్చితమైనటువంటి రాజకీయ ఎజెండా ఉన్నది. రాబోయే ఎన్నికల్లో రానున్నటువంటి 3 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధమైనటువంటి ఎజెండా తోటి ముందుకు పోతారు అన్నది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఆయన ఎన్ని నిబంధనలు ఉల్లంఘించినా, ఏం చేసినా, లేదా ప్రయాణికుల్ని, ఇతరుల్ని ఇబ్బంది పెట్టినా గానీ రాష్ట్ర ప్రభుత్వము ఏమీ చేయలేనటువంటి ఒక అసహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. అందువలన రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, శాంతి భద్రతల సమస్యకు దారితీస్తాయా, లేకపోతే జనాన్ని ఇబ్బంది పెడతాయా, దాన్ని నివారించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది ఇవాళ ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఉందనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 2 తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు, వాటి వెనుకున్న వ్యూహాలు, ప్రతి వ్యూహాల గురించి ఎంతో స్పష్టమైన లోతైన విశ్లేషణను మాకు అందించారు సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వర గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డిఎన్ఏ లైవ్ షోలో పాల్గొన్నందుకు. సో ఇది ఇవాల్టి స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షో. తాజా రాజకీయ అప్డేట్స్తో చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.